నేను కొన్ని వీడియోస్ పెడుతుంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. "ఇవన్నీ తెలిసినయి గదా! నువ్వెందుకు పెడుతున్నావు?" తెలిసినవే. తెలిసినప్పుడు ప్రతీదీ తెలిసిందే. అన్నీ తెలుసు. కానీ మనం ఏది ఆచరించం. తెలుసుకోవడానికి పూర్తిగా తెలుసుకోవడానికి టైం సరిపోదు. చదవడానికి టైం సరిపోదు. కనీసం విని అయినా తెలుసుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నాను. ప్రతి చిన్న చిన్న నా వీడియోలు అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి. చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తే మీకు అందరికీ అర్థమవుతాయి. అదే కొంతమందికి తెలుసా తెలీదా అనేటువంటిది విషయం తప్పితే ఇప్పుడు అందరూ కూడా పేపర్ చదివేటువంటి ఓపిక కూడా లేదు. పేపర్ కూడా చదవట్లేదు. పొద్దున్న లెగగానే 6 గంటల 5 గంటలకు లెగుస్తాడో లేకపోతే 6 గంటలకు లెగుస్తారు. ఇప్పుడు పిల్లలు ఎవరో 6 గంటలకు లెగుస్తలేదు. 7:30, 8 గంటలకి గవ్వలు లేచిపోతున్నారు స్కూల్‌కి. మొఖం గవ్వ కడిగేసుకొని ఏం తింటున్నారో లేదో కూడా బ్యాగ్ కట్టుకొని పోతున్నారు. మళ్ళీ సాయంత్రం వస్తున్నారు 5 గంటలకే. 5 గంటలకు వచ్చి గవ్వ మళ్ళీ ఏం తింటున్నారో లేదో సెల్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఈ విధమైన వాళ్ళకి కనీసం ఈ వీడియోల ద్వారా కొద్దిగానే సరే నేను ఏదైనా చెప్పదలుచుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాల కోసం మీకు చెప్పదలుచుకున్నాను. ఆ రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం. రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం. అలాగే రాష్ట్ర క్రీడ కబడ్డీ. మన యొక్క రాష్ట్ర యొక్క క్రీడ కబడ్డీ. అలాగే రాష్ట్ర యొక్క పుష్పం మల్లెపువ్వు. రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు. అలాగే రాష్ట్ర పక్షి రామచిలుక. అలాగే రాష్ట్ర నృత్యం కూచిపూడి నృత్యం. అలాగే రాష్ట్ర వృక్షం వేప చెట్టు. రాష్ట్ర వృక్షం వేప చెట్టు. రాష్ట్ర జలచరం డాల్ఫిన్. అదేవిధంగా రాష్ట్ర జంతువు కృష్ణ జింక. రాష్ట్ర ఫలము మామిడి ఫలము. చూసారా, ఇవి పిల్లలు వీడియో చూస్తున్నప్పుడు గబుక్కున ఆ వీడియో కానీ తగిలిందనుకో, ఓహో ఏమిటనేటువంటిది తెలియడానికి తప్పితే దీంట్లో మీరు అందరికీ తెలిసిన విషయాలే. ప్రతీదీ తెలుసు. సమాజంలో అందరికీ అన్నీ తెలుసు. కానీ కొన్ని వినడం ద్వారా అవగాహన కల్పించుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను. ఏది తెలీదు, అందరికీ అన్నీ తెలుసు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్